తెలుగు చిత్రసీమ సంక్షోభంలో చిక్కుకుందే. ఒకవైపు కార్మికులు వేతనాలు పెంచాలని చెప్పి మెరుపు ధర్నాకైతే దిగారు. మరోవైపు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ వేతనాలు ఇస్తున్నామని చెప్పి కూడా ప్రొడ్యూసర్స్ కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశం ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి వల్లభనేని అనిల్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, అసలు ఏం జరుగుతుంది? సో ఒక విధంగా చూసుకున్నామంటే ఒక సంక్షోభంలో నెట్టబడుతుందా? ఓవరాల్గా చూసుకున్నామంటే సంక్షోభం ఏముండదండి. ప్రతి ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్య పరిష్కారం 1-2 రోజుల్లో అయిపోతుందని భావిస్తున్నాం. ఎందుకంటే నిర్మాత బాగుండాలి, కార్మికులు బాగుండాలని నమ్మే వాళ్ళం మేము. ఏది కూడా తెగేదాకా లాక్కూడదు. ఒక మెట్టు మేము తగ్గడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పుడైనా చెప్పాము. అది కూర్చొని విధంగా మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని మేము భావిస్తున్నాం. సో 3 సంవత్సరాల క్రితం వేతనాలు పెంచారు. అంటే దిల్ రాజు గారు వీళ్ళు చెప్పినట్లు ఎవ్రీ 3 ఇయర్స్కి ఇంకా మీటింగ్ లేకుండా వేతనాలు పెంచుతామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారన్నారు. కానీ ఈరోజు వచ్చేలక మెలక పెడుతున్నారని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ సమస్య వచ్చింది? సమస్య ఎందుకు వచ్చిందో మాకే అర్థం కావట్లేదు అసలు. ఎందుకంటే ఎవ్రీ 3 ఇయర్స్కి పెంచాలని చెప్పేసి అదే ఛాంబర్ పెద్దలు ఛాంబర్ సమక్షంలో జరిగిన మాట వాస్తవమా కాదనేది వారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు కూర్చొని అది కాదు ఇది కాదు అదే అని చెప్పేసి మాట్లాడుకొని దీంట్లో డైలీ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, డైలీ వర్కర్స్ యూనియన్స్ ఎన్ని ఉన్నాయి, ఆ యూనియన్కి ఏం న్యాయం జరగాలి, ఆ యూనియన్ల ప్రకారం ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి అలా వెళ్తూ ఉంటే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి నా సూచన కూడా. నేను నిర్మాతలకు కానీ ఛాంబర్ వారికి కానీ ఛాంబర్ పెద్దలకు కానీ నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు 24 యూనియన్లో 11 యూనియన్లు అగ్రిమెంట్ రూపంలో ఉండేవి. అది ఇక స్కిల్ని బట్టి డెవలప్మెంట్ బట్టి ఇస్తారు కాబట్టి మేము దాని గురించి మాట్లాడడం. మిగతావి ఇక ఫైటర్స్ డ్యాన్సర్స్ వాళ్ళిద్దరు కూడా స్కిల్లే. వాళ్ళు ఇక ఫైట్ ఉన్నప్పుడు ఆ ఫైట్ స్కిల్ని బట్టి ఇస్తారు కాబట్టి వాళ్ళ రేట్లు వాళ్ళు ఇస్తారు. మిగతా ఉండే 11 యూనియన్లు అంటే మీకు తెలియదు ఏముంది, గిన్నెలు కడుక్కునే వాళ్ళు, భోజనాలు పెట్టేవాళ్ళు, డ్రైవర్స్, లైట్ మెన్లు, మేకప్, కాస్ట్యూము, మిగతా ఇటువంటి స్టూడియో వర్కర్స్, లైట్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరికీ పెంచడానికి ప్రాబ్లం ఏంటో మాకు తెలియట్లేదు. ఎందుకంటే ఈ 850 రూపాయల నుంచి 2000 రూపాయల దాకా ఉంటుంది. ఈరోజు ఒక కార్మికుడికి డైలీ వేతనం అనేది కంపల్సరీ 1200 రూపాయలు ఉన్న విషయం మీకు తెలుసు అందరికీ. దాని ప్రకారం ఇవ్వమంటున్నాం. అదిగాక మన సినిమా కార్మికులకు 30 రోజులు పని దినాలు ఉండవండి మనకి. అది మీకు కూడా తెలుసు. ఒక సినిమా అయిపోయిందంటే మళ్ళీ సినిమా స్టార్ట్ కావడానికి ఉన్న గ్యాప్ అంతా చాలా ఉంటుంది. మళ్ళీ ఈరోజు షూటింగ్ జరిగిందంటే మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ కావడానికి మళ్ళీ మధ్యలో ఒక 1 వీక్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో మాకేం పేమెంట్ ఇవ్వరు కదా. అదే ఎంప్లాయ్ అనుకోండి, ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది అది. కానీ అట్లా కాకుండా ఇట్లా ఉంటుంది కాబట్టి కొన్ని హెచ్చుతగ్గులు అన్నీ ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. మా సైడ్ నుంచి ప్రాబ్లం ఉందంటే మేము సరి చేసుకుని సిద్ధంగా ఉన్నామని చెప్పి నిర్మాతలకు ఆ రోజు చెప్పాం, అదే ఛాంబర్ హాల్లో చెప్పాం. కానీ ఫస్ట్ వేతనాలు పెంచండి, ఒక పర్సెంటేజ్ డిక్లేర్ చేయండి, దీని ప్రకారం అయిన తర్వాత మిగతా ఒక కండిషన్లో వెళ్దామంటే అన్నీ కలిపి మాట్లాడతారు. అన్ని కలిపి మాట్లాడితే ఏ సమస్య పరిష్కారం కాదు, ఎక్కడ పరిష్కారం అయింది చరిత్రలో లేదు. కానీ మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఏది ఏమైనా వారు ఛాంబర్ వారు కలిగించుకొని పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి కూర్చుంటున్నారు మీటింగుల్లో. ఒక సమస్య పరిష్కారం అయ్యే విధంగా వెళ్తే మేము కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాం. ఈ రోజు కూడా దానికి కట్టుబడే ఉన్నాం. మీరు అంటున్నారు పెద్ద ప్రొడ్యూసర్స్ అని, కానీ చిన్న ప్రొడ్యూసర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఈ డిమాండ్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా చాలామంది ఇది మాట్లాడటం కూడా జరిగింది. సో ఎందుకంటే చిన్న ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పటికే చాలామంది ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఒక చర్చలో ఒకటి కార్యక్రమం పెట్టుకొని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి కూడా ఒక డిమాండ్ వినిపిస్తుంది. సార్, మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఉన్న పెద్ద నిర్మాత, చిన్న నిర్మాత అని మాకు కంపల్సరీగా మాకు వ్యత్యాసం ఉంటుంది. చిన్న నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని కూడా మేము భావిస్తాం కార్మికుల పక్షాన. చిన్న నిర్మాతకి ఎప్పుడు కూడా ఆటంకం కలగకుండా వారికి మా వల్ల ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మేము ఆ రోజు కూడా మాట ఇచ్చాం. మొన్న మాకు చర్చల్లో పిలిచినప్పుడు కూడా మేము మాట ఇచ్చాం. కానీ ముందు ఒక స్టెప్ ముందుకు వెళ్దాం, ఆ తర్వాత ఏం కావాలో, చిన్న నిర్మాతకి ఏం కావాలో, ఎలా కావాలో కూర్చొని మాట్లాడదామని చెప్పి గతంలో కూడా మేము చిన్న నిర్మాతకి 4 కోట్ల రూపాయల బడ్జెట్లో 4 కోట్ల లోపు ఉన్న బడ్జెట్ చిన్న సినిమాగా భావించాం. వాళ్ళకి మేము తక్కువ చేసాం. వాళ్ళ సైడు మా సైడ్ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో కనుక చిన్న సినిమా కనుక నిరూపణ అయితే దానికి పనిచేయమని చెప్పారు. దాని విధంగా పనిచేసుకుంటూ వెళ్ళాం. ఇప్పటి వరకు ఏ చిన్న సినిమా నుంచి ఒక కంప్లైంట్ లేదండి. ఎందుకంటే చిన్న సినిమాతో మాకు ఏ రోజు ప్రాబ్లం రాలేదు మా సైడ్ నుంచి కూడా. అది కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటూ వెళ్ళిపోతుంది తప్ప ఎక్కడ కూడా సమస్య ఇంతవరకు ఈ రోజు కూడా లేదు. మేము నిర్మాత కోసం ఎప్పుడు కూడా సంక్షేమం కోసం ఆలోచించేవాళ్ళం. ఇంకా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ రోజు కూడా చిన్న నిర్మాతకి ఏం న్యాయం చేయడానికి మేము సిద్ధంగానో తెలియజేస్తాం. సో బెదిరింపులకు భయపడేది లేదు, అసోసియేషన్తో సంబంధం లేకుండా బయట నుంచి టెక్నీషియన్స్ తీసుకుంటామని చెప్పి కూడా నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నిన్న వారు ప్రకటించింది మాత్రం ఒక కుటుంబంలో పిల్లలు కనుక ఏదైనా తప్పు చేస్తే మందలించినట్టుగానే మేము భావిస్తాం తప్ప వారు మమ్మల్ని కాదని వేరే వాళ్ళతో షూటింగ్ చేయరని మేము భావిస్తున్నాం. ఎందుకంటే సినిమా పరిశ్రమ అంటే చాలా కష్ట నష్టాలతో ఓర్పులతో ఉంటుంది. ఒక చిన్న సమస్య వచ్చిందని చెప్పేసి వారు ఎంత స్పీడ్గా ఎందుకు మాట్లాడారో మాకు అర్థం కాలేదు. స్కిల్ లేదు అని ఇంకా అవమానించడం మాకు ఇంకా చాలా బాధ కలిగిస్తుంది. ఇప్పటివరకు స్కిల్ లేకుండానే వారు అన్ని సినిమాలు చేశారా, మరి మాతో ఇంత సక్సెస్ఫుల్ అయ్యారా, అంత సంపాదించారా, అంత పోగొట్టుకున్నారా? అది ఇక ఆ ప్రశ్నకి సమాధానం వారే చెప్పాలి.
ఇంకా స్కిల్ డెవలప్ చేస్తూ ఉన్నాం. స్కిల్ డెవలప్ అనేది ఏ కంపెనీలో అయినా సరే, ఎంత పెద్ద సంస్థలో అయినా సరే, ఎంత పెద్ద యాజమాన్యం ఎప్పుడైనా సరే స్కిల్ డెవలప్మెంట్ కోసం సహకరిస్తున్నమాట వాస్తవం, సహకరించాలి కూడా. ఇప్పుడు మా యూనియన్లో స్కిల్ తగ్గింది అనుకుంటే ఈ డెవలప్ చేద్దామని చెప్పేసి ఏ రోజన్నా మీరు ముందుకు వచ్చి స్కిల్ డెవలప్ చేద్దామని చెప్పి క్యాంపులు పెట్టారా? పెడితే మేము సహకరించమని చెప్పామా? దీనికి సమాధానం చెప్పిన తర్వాత స్కిల్ని పిలుద్దాం. ఇప్పుడు ఈరోజు మమ్మల్ని వాడుకుంటారండి, మేము వేతనాలు వచ్చేసరికి స్కిల్ గుర్తొచ్చింది. రేపొద్దున ఇంకొకరు తీసుకొస్తారు, ఎవరు అమాయకులు వస్తారు, వారితో పని చేయించుకుంటారు. 1000 రూపాయలకి పని చేస్తాం, కార్డు లేకుండా అంటున్నారు. ఇప్పుడు కార్డులు లేకుండా 10 మంది ఒక దగ్గర పని చేస్తేనే అసోసియేషన్ కావాలి. అసోసియేషన్ కావాలంటే ఎక్కడ కావాలి? లేబర్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ కావాలి. మరి ఎట్లా చేస్తారు వాళ్ళు? ఇది అయ్యే పనులు మాట్లాడాలి తప్ప, సరే వారు ఇప్పుడు కూడా మమ్మల్ని మందలించడానికి చేశారని భావిస్తుంది తప్ప వారి మీద మాకు ఎటువంటి కోపం లేదు. వారు మా తండ్రి లాంటి వాళ్ళు, మాకు ఆ సంస్థ ఒక తల్లిలాగా భావిస్తాం. కానీ కూర్చోబెట్టి మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని మేము భావిస్తున్నాం. ప్రధానంగా వినిపిస్తుంది కార్డుల విషయంలోనే చాలామందికి ఇప్పటికీ సభ్యత్వం అక్కడ అవ్వట్లేదు, సో ఎక్కువ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. దీనిపై మీ స్పందన ఏంటి? సార్, నేను ఒకటే చెప్తాను, యూనియన్ కార్డ్స్ అనేది ఎవరు నచ్చినట్టు వాళ్ళు తీసుకోవడానికి లేదు. లేబర్ యాక్ట్ ప్రకారం యూనియన్ కార్డు ఒక రేట్ ఉంటుంది, ఆ కార్డు ప్రకారం యూనియన్ కార్డు ఇస్తాము. ఏదైనా ఉంటే డెవలప్మెంట్ ఫండ్ రూపంలో తీసుకుంటారు తప్ప ఆ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చిన వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఇస్తారు. మెడికల్ ఫండ్ కానీ, ఇంకో డెత్ ఫండ్స్ కానీ, లేకపోతే ఇంకో ఆరోగ్య భద్రత విషయంలో కానీ, పిల్లల చదువుల విషయంలో కానీ, ఒక లోన్లు ఇవ్వడంలో కానీ, వారందరికీ కూడా వారి సంక్షేమం కోసం దాన్ని ఆ అమౌంట్ వాడతారు తప్ప వేరే దేనికి వాడరు. అలా స్కిల్ కావాలని చెప్పి ఎవరు కూడా ఈ రేట్ ఉంటేనే మేము చేస్తామని చెప్పేసి ఎవరిది లేదు. అటువంటిది ఏదైనా ఉంటే కనుక కూర్చొని మాట్లాడి మేము సరి చేయడానికి కూడా ఎప్పుడు ఫెడరేషన్ సిద్ధంగా ఉంటుంది. ఏ యూనియన్లో సమస్య ఉందో చెప్పమనండి, ఆ యూనియన్ని పిలిచి మాట్లాడి మేము నిజంగా మీ దగ్గర స్కిల్ ఉన్న వాళ్ళకి నిజంగా పేమెంట్ కడితేనే మేము పని చేయనిస్తామని కనుక ఏ యూనియన్ సభ్యులను అంటే మా దృష్టికి కనుక వస్తే మేము దాన్ని కూర్చోబెట్టి మాట్లాడి మేము ఆ సమస్య పరిష్కరిస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. ఆరోపణలు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? ఈ ఆరోపణలు ఏమీ లేవండి, ఆరోపణలు సృష్టిస్తున్నారని నేను భావిస్తున్నా. ఎక్కడైనా ఏ కుటుంబంలో ఏ వ్యవస్థలో వాళ్ళ కంపెనీల్లో ఆరోపణలు రావా అండి? వస్తే ఏం చేయాలి? కూర్చొని మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకోవాలి. దాన్ని హైలైట్ చేసి ఏదో చేస్తున్నాం, ఏదో ఇస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుకుంటూ వెళ్తే ఏ సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు మీరు అన్నారు స్కిల్ డెవలప్ చేసుకున్నారండి, మేమే స్వాగతిస్తున్నాం. ఫెడరేషన్ 24 శాఖల్లో స్కిల్ లేదు అంటే ఆ స్కిల్ ఎలా డెవలప్ చేద్దాం చెప్పండి, డెవలప్ చేద్దాం, వారితో పని చేయించుకుంటూ వెళ్దాం. యూనియన్లో వాళ్ళు తీసుకుందాం, వారిని వాళ్ళ సంక్షేమం వద్దు, మాకు ఏ బెనిఫిట్స్ వద్దన్నారు అనుకో, దాన్ని రకంగా కూర్చొని మాట్లాడి చేసుకుందాం. అది అంతర్గతంగా చేసుకునే వ్యవహారాన్ని బహిర్గతం చేసుకుంటే మనమే లాస్ అవుతాం, మనమే బ్యాడ్ అవుతాం. కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉంటే ఎక్కడైనా ఉంటాయి, ఏ కుటుంబంలో ఉంటే పెద్ద దిగ్గా మీరే చాలా పెద్ద మనసు చేసుకొని మేమేమైనా తప్పు చేస్తుందా మీరు మందలించే హక్కు మీకు ఉంటుంది. కలిసి టేబుల్లో కూర్చొని మాట్లాడుకొని బయటకు వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓజీ షూటింగ్ కూడా బయట నుంచి తమిళనాడు నుంచి కార్మికులు తీసుకుని వచ్చి షూటింగ్ జరిపించారు, దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పి కూడా ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే నిన్న జరిగిన షూటింగ్ మాత్రం, ఎందుకంటే అది ఒకటే రోజు ఒక చిన్న 2 బిట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చారు, దాని వరకు వదిలేసాము. ఇంకా ఫర్దర్గా ఎవరు కూడా ఇండియాలో ఉన్న 6 ఫెడరేషన్ల నుంచి కూడా ఏ ఒక్క కార్మికుడు కూడా రాడండి, అందరం కూడా సంఘటితంగా ఉంటాం. ఈరోజు మాకు జరిగింది, రేపు బాంబేలో జరిగితే వాళ్ళందరూ ఇక్కడ షూటింగ్ చేసుకుంటే మరి ఆ కార్మికులు అన్యాయం జరగదా? అది ఒక రోజు అటో ఇటుగా, ఎందుకంటే మా సమస్య పరిష్కారం అయింది కదా, అంత దూరం ఎందుకని చెప్పేసి మేము వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడైతే అందరికీ ఆల్ ఫెడరేషన్స్కి, ఇటు చెన్నై కానీ, ఇటు బెంగళూరు కానీ, అటు కేరళ కానీ, ఇటు ముంబై కానీ, కలకత్తా కానీ, మన ఫెడరేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అందరితో కూడా సంప్రదింపులు జరిపాం. ఏదన్నా సరే వారు కూడా మాకు సహకరిస్తామని చెప్పారు. కంపల్సరీ వేతనాల పెంపు అనేది మేము 30% అడిగాం, కంపల్సరీ 3 ఇయర్స్కి 30%. అది ఎలా పెంచుతారు ఏంటి అనేది కూర్చొని మాట్లాడితే అయ్యిద్ది. అంతే 5% అంటే మాత్రం మేము ఒప్పుకోం కూడా. కానీ ఏదేమైనా ఇప్పుడు కమిషనర్ గారు పిలిచారు కాబట్టి కమిషనర్ గారి ఆధ్వర్యంలో మన వర్కర్స్కి న్యాయం జరిగిద్దని భావిస్తున్నాం. దానికి అనుగుణంగానే మా కార్యాచరణ ఉంటుంది. కొంతమంది 30 సంవత్సరాలుగా ఇక్కడ ఇండస్ట్రీలో కూరుకొని పోయారు, వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఆ డిమాండ్స్ మేము నెరవేర్చలేము, ఎందుకంటే ఆ ఫెడరేషన్లో ఏదైతే జరుగుతుందో వాళ్ళు చెప్పినట్టు నడవాలంటే కుదరదు ఇక అని చెప్పి కూడా నిర్మాతలు అంటున్నారు. సో దీన్ని భవిష్యత్తులో ఎలా చూడొచ్చు అంటారు, జరగబోయే పరిణామాలు ఈ విధంగా? సార్, వర్కర్స్ పరంగా 1000 మంది ఉంటారు కాబట్టి ఎవరో ఒకరిద్దరు మాట్లాడతారండి ఇష్టం వచ్చినట్టుగా. ఇప్పుడు ఆడ కూర్చునే వాళ్ళు కూడా అందరూ కరెక్ట్గా మాట్లాడతారు, వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎవరో ఒకరిద్దరు మాట్లాడతారు. అది మాట్లాడిన విషయాలను పట్టించుకోకూడదని, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా దీన్ని సయోధ్య చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి భావనలో వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము మీడియా పరంగా తెలియజేస్తున్నాం. సమస్య పరిష్కారానికి పలు మార్గాలు ఉంటాయి, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందని మేము భావిస్తున్నాం. నిర్మాతలు ఏంది, అసలు సినిమానే లేదు, ఎవరూ లేరు. సో ఈరోజు ఇండస్ట్రీలో ఎంతమంది బతుకుతున్నారంటే ప్రధానంగా నిర్మాత మెయిన్. ఇక్కడ నిర్మాతని ఇబ్బంది పెట్టే ఎంతవరకు కరెక్ట్ అంటే? నిర్మాతను ఇబ్బంది పెట్టాలని ఏ ఒక్క కార్మికుడు అనుకోడండి. మేము నిర్మాతను ఇబ్బంది పెట్టే ప్రక్రియ ఏదీ చెయ్యం. కాబట్టి ఆ నిర్మాత అర్థం చేసుకోవాలి, నిర్మాతకి అన్యాయం జరిగే విధంగా ఏదీ ఉండదు. కానీ కార్మికులు కూడా అన్యాయం జరగకూడదని మీరు కూడా భావించాలి.
మేము కార్మికులు భావించేది మేము ఒకటే, మాకు ఎవ్రీ ఇయర్ రెంట్లు పెరుగుతున్నాయి, ఎవ్రీ ఇయర్ మా ఖర్చులు పెరుగుతున్నాయి, స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి. ఆ పెరిగే వాటిని మళ్ళీ మేము మా కష్టం రూపంలో అడుగుతున్నామే తప్ప మేము ఏమీ కూడా వేరే రకంగా అడగట్లేదు. దానికి ఆ వేతనాలు పెంచమని అడుగుతున్నాం తప్ప మేము డిమాండ్ చేయట్లేదు. మా నిర్మాత బాగుంటేనే మేము కార్మికులు బాగుంటాం. ఈ కార్మికులు ఎప్పుడు కూడా నిర్మాత బాగుండటానికి కోరుకుంటుంది. మాకు ఈ సినిమా తప్ప వేరే తెలియదు. మేము నిర్మాతలు నమ్ముకొని పనిచేస్తున్నాం, కానీ మీ కష్టాన్ని కూడా అడుగుతున్నాం. ఆ కష్టం కూడా మీరు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మేము శ్రమ దోపిడీ చేస్తామంటే మాత్రం మేము ఒప్పుకోమని చెప్తున్నాం. సో లేబర్ కమిషన్ తెలియకుండా అసలు ఎలా ధర్నా చేస్తారు మీరు అని చెప్పి కూడా వినిపిస్తుంది. లేబర్ కమిషనర్ గారికి, ఛాంబర్ వారికి తెలియకుండా మేము ధర్నాలు చేయలేదు. అసలు ధర్నా అనేది మేము చెప్పలేదు. మేము చేయమని చెప్పాము. మేము షూటింగ్ ఆపము, ఇస్తామన్న వాళ్ళకి పని చేస్తాం సార్. ఎందుకంటే మీరు కొన్ని షెడ్యూల్ పెట్టుకొని ఉంటారు, మాకు అది ఇస్తామంటే పని చేస్తాం, లేకపోతే మేము చేయలేము, అటువంటి వాళ్ళకి మేము రాలేము. పనికి వచ్చేది అనేది మా ఇష్టం. అది మా కరెక్ట్గా ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇస్తే వస్తాం, లేదంటే మేము కంపల్సరీ వాళ్ళు పిలిచే విధానాన్ని బట్టి వస్తాం. అంతేగాని మీరు డిమాండ్ చేసి మీరు రావాల్సిందే అంటే మాత్రం ఎవరు అట్లా రారు. కాబట్టి మేము కంపల్సరీ చేసాము తప్ప మేము చెప్పకుండా అయితే ఏ రోజు కూడా మేము షూటింగ్ ఆపలేదు, ఎవరిది ఆపం కూడా. మరి కాసేపట్లో లేబర్ కమిషనర్ గారు మీరు కలవబోతున్నారు. అసలు డిమాండ్స్ ఏ విధంగా ఉండిపోయి ఈ చర్చలు ఎంతవరకు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? ఇన్ని రోజులు ఈ డ్రామా నడిచే అవకాశం ఉంది? అది ఇక ఛాంబర్ వారు నిర్ణయించాలండి. మరి ఛాంబర్ వారు మరి ఎందుకు వాళ్ళు వేరే రకం పట్టుబడతారో నాకైతే ఒకటే అర్థం కావట్లేదు. ఇది వేతనాల సమస్య కాదని నా భావన. వేతనాల పెంపు విషయంలో, ఎందుకంటే శ్రమ వాళ్ళు కష్టపడుతున్నారు కదా, వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చాలామంది ప్రొడ్యూసర్లు అయితే వ్యక్తిగతంగా మీరు అడిగే దాంట్లో న్యాయం ఉంది, కానీ కొంచెం అటు ఇటుగా చూసి చేద్దాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ యొక్క భారాలని, వాళ్ళ యొక్క సమస్యలని అధిగమించడానికి ఆ సమస్యలు బయటకు చెప్పుకోలేరు. వాళ్ళు మా రూపంలో ఆ సమస్యను అధిగమించుకోవడానికి మమ్మల్ని అడ్డంగా వాడుతున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. సో ఇది కనుక కూర్చొని మాట్లాడుకుంటే ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది. సో ఎవరికి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళొచ్చు అని చెప్పి కూడా పెద్దలు అంటున్నారు. సార్, తెలుగు సినిమా ఆర్థిక సంక్షోభంలో ఉందంటే ఒప్పుకుంటాను సార్. ఆ విషయాలన్నీ కూడా ఇంకా తదుపరి మాట్లాడదాం. అది ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత అంశాలు అది వాళ్ళ ఇష్టం. పెట్టుబడులు పెట్టేవాళ్ళు వాళ్ళ ఇష్టం. అది దాని మీద మేము మాట్లాడడం, మా కార్మిక కష్టాన్ని మాకు ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతకుమించి మేము వేరే ఏం మాట్లాడడం. థ్యాంక్ యూ.